తొలిసారి పార్లమెంటు సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తనదైన స్టైల్లో ప్రియాంక గాంధీ రాజకీయం షురూ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వయనాడు వరద బాధితులను ఆదుకోవాలని కోరటంతో సోదరుడు రాహుల్ గాంధీతో పోలిస్తే ఆమె రూటే సెపరేట్ అని నిరూపించుకుంటున్నారు. వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత ప్రియాంక గాంధీ రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ టార్చ్ బేరర్ గా ఆమె దూసుకెళ్తున్నారు. సోదరుడు రాహుల్ గాంధీతో పోటీ పడి పార్టీ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. వాస్తవానికి వయనాడ్ నుంచి గెలిచినప్పటికీ ప్రియాంక దృష్టంతా ఉత్తరప్రదేశ్ పైనే ఉంది. కేంద్రంలోని ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉత్తరప్రదేశే కీలకమన్న విషయం అందరికీ తెలిసిందే. గత లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ పొత్తుతో కాంగ్రెస్ 6 సీట్లను గెలుచుకోగా రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ భారీ మెజారిటీతో గెలుపొందారు. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ముందుకెళ్తున్నారు. అయితే అదే సమయంలో తనను తొలిసారి లోక్సభకు పంపిన వయనాడు ప్రజల తరపున లోక్సభలో ప్రియాంక గట్టిగా గళం వినిపిస్తున్నారు. వరదలతో తల్లడిల్లిన వయనాడు ప్రజలను కేంద్రం ఆదుకోవాలని ప్రియాంక పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోడీ 4 నెలల క్రితం వయనాడులో పర్యటించినప్పుడు అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ప్రజలకు కేంద్రం నుంచి సాయం అందలేదని అంటున్నారు. రాహుల్ గాంధీ కంటే భిన్నమైన పద్ధతిలో ప్రియాంక రాజకీయం చేస్తున్నారు. ప్రధాని మోడీ అమిత్ షాతో రాహుల్ గాంధీ కలిసి మాట్లాడింది చాలా తక్కువ సార్లు మాత్రమే. కానీ తొలిసారి ఎంపీగా ఎన్నికైన ప్రియాంక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. వయనాడు ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వయనాడులో ఉన్న పరిస్థితిని వివరించారు. విపత్తుతో ప్రజలు ఎలా నష్టపోయారో చెప్పారు. అక్కడ నదుల రూపురేఖలే మారిపోయాయని, పర్వత ప్రాంతాలు కొట్టుకుపోయాయని, చాలా భారీ స్థాయిలో నష్టం జరిగిందని, అయినా సరే ప్రజలకు ప్రభుత్వం తరపున రావాల్సినంత మద్దతు లభించటం లేదని అన్నారు. కేంద్రం నుంచి మద్దతు లేకపోతే వాళ్లు తీవ్రంగా నష్టపోతారంటూ అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు ప్రియాంక. రాజకీయాలను పక్కన పెట్టి మానవతా దృక్పథంతో వయనాడు ప్రజలను కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఒక్క పనితో ప్రియాంక గాంధీ జాతీయ రాజకీయాల్లో తన పందానే వేరని, తాను రాజకీయం చేసే పద్ధతి వేరుగా ఉంటుందన్న సంకేతాలు పంపించారు.